కూల్చుడు పక్క మన సీఎం రేవంత్ రెడ్డి గారు పరోక్షంగా బెదిరిస్తూ ఉన్నారు. మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాళ్ళను ఇచ్చింది తీసుకొని పోండి, పరోక్షంగా బెదిరింపులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈరోజు మన సమాచారం. దీంట్లో ఎంతకాలం ఉన్నా అది జీరో వాల్యూనే. ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోండి, దాని శానిటేషన్ లేదు, కార్మికులు చెత్త తీయరు, అండ్ దాంతోపాటు దోమలు పెరుగుతున్నాయంటే మూసి ప్రక్షాళన లేకనే. అండ్ సోషల్ మీడియాలో కూడా కొత్త చట్టం తెస్తాం అంటున్నారు. మూసి ఈసా నదులు బఫర్ జోన్లో దాదాపు భవన నిర్మాణాన్ని కూడా కూల్ చేస్తానంటే నదికి అటువైపు ఇటువైపు 50 మీటర్లు, ఒకవేళ నదికి సంబంధించిన నాల అయితే 10 మీటర్లు తర్వాత ఉన్నాయి కొలుసును, ఆ లోపల ఉన్నాయి కొలుస్తానని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. అండ్ దీని కూడా ఏంటి అంటే 2012 నాటి చట్టం. యాక్చువల్లీ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ అనేది 2007లో కట్టినట్టున్నారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే 2012లో సుప్రీంకోర్టు జాతీయ ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని గైడ్ లైన్స్ ఆధారంగా లేకపోతే కూలుస్తాను, ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోండి అని ఒక ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రాజరిక పాలనలో ఉన్నాము మనం. ఏమన్నా రాజరిక పాలనలో లేవు కదా, ఓట్లేసి గెలిపించింది ఎందుకు, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అని ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కటి చూడండి ఒకసారి. దానికి సంబంధించి పార్క్ రిచ్ అపార్ట్మెంట్ దాదాపు 450 కుటుంబాలని రోడ్డు మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అరే నిజంగా చేయాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడండి, కన్విన్స్ చేయండి. గవర్నమెంట్గా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్. అది వదిలిపెట్టేసేసి ఇచ్చింది తీసుకొని పోండి, రేపు కూడా ఇస్తారు ఉండండి అని ప్రజలు అంటా ఉన్నారు. రేపు ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు ఉందా, ఇంకో 2.5 సంవత్సరాలు ఉందా, మేము కూడా ఇచ్చింది తీసుకొని పోండి, రేపు 1 సీట్ ఇస్తామో 2 సీట్లు ఇస్తామో, ఏది శాశ్వతం కాదు కదా.